మరి అందుకే భగవంతుడు చివరి అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు, య ఇమం పరమం గుహ్యం మద్భక్తేశ విదాశతి భక్తిమయ పరాంకృత్వ మావే వైశ్యత్య సంశయ. పోయి మానవులారా ఒకసారి వినండి. అయితే య ఇమం ఏదైతే పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రం ఉందో దాన్ని నాయందు భక్తి కలిగి నా భక్తులైన వారికి ఎవరు చెప్తారో వారు తప్పకుండా నన్నే పొందుతారు. చూశారు కదా ఎంత గొప్ప శ్లోకం. అయితే ఎంతోమంది ఋషులు సమస్తాన్ని త్యజించి హిమాలయాల్లో అడవులలో తపస్సు చేసి భగవంతుని కోసం తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. మరి వారికి కూడా అందనటువంటి గొప్ప స్థాయి ఎవరికి ఉంటుందని చెప్పారంటే ఎవరైతే భగవంతుని యందు భక్తి కలిగి ఆ ధర్మాన్ని తాము అవగతం చేసుకొని ఇతరులకు కూడా చెప్తారో వారు గొప్ప స్థాయి చెందుతారని చెప్పేసి స్వయంగా భగవంతుడే చెప్పి ఉన్నాడు. ఇటువంటి శ్లోకము మరలా మనకు చూడ కనిపిస్తుందా? ఇంతకన్నా గొప్పైన సందేశం మనకి మళ్ళీ లభిస్తుందా అని మనము చూసుకోవచ్చు. సాక్షాత్ భగవంతుడే ఇటువంటి మాటలు చెప్పితే మనం ఆచరించకుండా ఉంటామా? ఒక్కసారి ఆలోచించండి. పవిత్రమైన గ్రంథరాజం, ప్రతి ఒక్కరు కూడా ఆమోదయోగ్యమైనటువంటి భగవద్గీతను ఆచరించాలి, ధరించాలి, దీని యొక్క మననం చేసుకోవాలి.